అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా అధికారులు నిర్ణయించిన మేరకు ఈరోజు టోకన్స్ ఇవ్వడం అన్నది జరుగుతున్నది. దానిలో భాగంగా నిన్న సాయంత్రం నుండే మా అధికారులు కార్యాలయంలో ఉండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్ కానివ్వండి, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ సీరియల్ వైజ్ తీసుకొని మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆన్లైన్లో చెక్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ కూడా టోకన్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. దీని పట్ల చాలామంది వ్యవసాయదారులు మేము పేపర్స్ అందజేసాము. ఎట్లనో ఏమో అన్న అనుమానంలో ఉన్నారు. అలాంటి అనుమానాలు దేనికి కూడా తావు ఇవ్వకుండా అందరూ కూడా మీకు ఇన్ టైంలోనే టోకన్స్ అన్నీ మీ సెక్రటరీస్ గ్రామాలైతే ముదోల్లో కూడా ఈ కార్యాలయంలో కానీ లేదా ముదోల్ సెక్రటరీ వారి ద్వారా కానీ టోకన్లు అందజేయడం జరుగుతుంది. కాబట్టి దీని విషయంలో ఎలాంటి ఆందోళన చెందడం అవసరం లేదు. ఈ సోయా కొనుగోలు కేంద్రాల గురించి కొన్ని విషయాలు ముందుంచడం జరిగింది. సో రేపు ముదోల్ గ్రామం మరియు కరోడా, విట్టోలి, తాండా, రామ్టేక్, మచ్కల్ గ్రామాలకు సంబంధించిన సోయా టోకెన్లు 3వ తారీఖు నాడు ఇవ్వాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. సో దీన్ని ముందుగా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల మొత్తము చుట్టుపక్కల ఉన్న విలేజ్ల వాళ్ళు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ క్యూ లైన్ల కోసము వారికి తోచిన విధంగా చెప్పులను, ఇటుకలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి చర్యల వల్లనే తొక్కిసలాట అయ్యే అవకాశం ఉంది. మొన్న వెనుకల తానూరు మండల్ మరియు అదేవిధంగా కుబీర్ మండలంలో పెద్ద మొత్తంలో తొక్కిసలాటలు జరిగి కొందరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. మరి అదేవిధంగా కుబీర్ మండలంలోని కొందరు రైతులు కాళ్ళు విరగడం జరిగింది. సో ఇలాంటి చర్యలు జరగకుండా అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు రేపు పొద్దున తొందరగా వచ్చి పొద్దున అనగా 3వ డేట్ నాడు తొందరగా వచ్చి వీటికి ఏదన్నా కొత్త రకమైన చర్యలు చేపట్టి ఇలాంటి తొక్కిసలాట జరగకుండా పబ్లిక్ని చాలా అప్రమత్తంగా ఉంచి వారి దగ్గర నుండి సోయా టోకెన్లు ఇప్పిస్తారని భావిస్తున్నాము. సో దీనికి మా వంతుగా రైతుల తరఫున మేమేమనుకుంటున్నామంటే ఎవరైతే ఈ సీరియల్ అంటున్నామో వారి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ముందుగానే కలెక్ట్ చేసి రైతులకు ఈ క్యూ లైన్ పాటించకుండా అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వారికి అనుగుణంగా వారే దగ్గరుండి వీటిపైన ఈ సీరియల్ నంబర్కి సంబంధించి టోకెన్లు ఇప్పిస్తారని భావిస్తున్నాము. సో ఇంకా ఏదైనా కొత్త రకంగా వీటికి పరిష్కారం ఆలోచిస్తే వ్యవసాయ అధికారుల తరఫున కానీ లేదంటే మన ఈ TACS సంస్థ ద్వారా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎవ్రీ ఇయర్ ఇలాంటి చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. సో ఈ రైతు చాలా రోజులు నిరీక్షించిన తర్వాత ఇప్పుడు సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులు చాలా ఉత్కంఠతతో చాలా తొక్కిసలాటలకు మరియు ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి పరిష్కారం ఏదైనా మంచిగా అందరూ ఆలోచించి ఏర్పాటు చేస్తారని భావిస్తున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.